వర్షాలు అన్నదాత ఆశలపై నీళ్లు చల్లాయి. వర్షాల దెబ్బకు గోదావరి జిల్లా రైతు నిండా మునిగిపోయాడు. గోదారమ్మ సాక్షిగా వరి ధాన్యాన్ని వరుణుడు మింగేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న గోదావరి రైతును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పరామర్శించారు. గుండె చెరువైన రైతన్నకు భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు గోదావరి రైతుల గుండెలను పిండేశాయి. చేతికి వస్తుందనుకున్న పంటను వరుణుడు మింగేస్తే అన్నదాతకు కన్నీరే మిగిలింది. నేలరాలిన వరి పంటను చూసి గోదావరి రైతు గుండె లవిచేలా ఏడ్చాడు. పాలకులు పట్టించుకోలేదు, ఒక్క అధికారి కూడా రాలేదు, అన్నదాత బాధను వినలేదు. కష్టాల్లో ఉన్న రైతన్నకు అండగా ప్రతిపక్ష నేత माननीय प्रधानमंत्री जी ने पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी को అకాల వర్షాలు గోదావరి రైతుల గుండెలను పిండేశాయి. చేతికి వస్తుందనుకున్న పంటను వరుణుడు మింగేస్తే అన్నదాతకు కన్నీరే మిగిలింది. నేలరాలిన వరి పంటను చూసి గోదావరి రైతు గుండె లవిచేలా ఏడ్చాడు. పాలకులు పట్టించుకోలేదు, ఒక్క అధికారి కూడా రాలేదు, అన్నదాత బాధను వినలేదు. కష్టాల్లో ఉన్న రైతన్నకు అండగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదిలారు. గోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. గుండె చెరువైన రైతన్నకు ధైర్యం చెప్పారు. చినగూళ్లపాలెంలో నీట మునిగిన వరిచేలను పరిశీలించారు. అకాల వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో 55,000 హెక్టార్లలో పంట నష్టపోయిన విషయాన్ని రైతులు ప్రతిపక్ష నేత జగన్ దృష్టికి తెచ్చారు. అనంతరం తడిచిన వరి కుప్పలను పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని ఇప్పుడు కొనే దిక్కు లేదని, ఒక్క అధికారి కూడా తమ దగ్గరకు రాలేదని రైతులు జగన్కు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల్లో పంట నష్టపోతే కేవలం 18 ఎకరాల పంట నష్టాన్ని మాత్రమే చూపుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గత తుఫాన్లలో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని రైతులు జగన్ దృష్టికి తెచ్చారు. కొనుక్కునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు కొనుక్కునే దానికోసము ఏ చర్యలు తీసుకునే కార్యక్రమం లేదు. ఓ పక్క ఏమో ఇది రైతులు ఒక అధికారులు వచ్చి రాసుకుంటారేమో అని ఆశ కూడా పోయింది. ఇంతకు ముందున్న మనకు లైలా తుఫాను, ఈ తుఫాను, పైలాన్ తుఫాన్లు ఎన్ని వచ్చినాయి, నీళ్ళ వచ్చినాయి, వచ్చినప్పుడు డబ్బులన్నీ వచ్చినాయా? లైలా తుఫాన్ కు పైలా తుఫాన్ కు అసలు రాలే. నీళ్ళ తుఫాన్ కాస్త పూస్తో వచ్చినాయి, అవి కూడా రాలే, అవి కూడా రాలే. ఎవరికి ఇది కూడా వస్తాయని నమ్మకం కూడా మనం ఇది కన్నా మనం ఎండ పెడితే తీసేసి ఎండ పెడితే అసలు మీ దగ్గర కూడా మేము రామంటాం. మనం నీటిలోనే అట్టనే పెట్టాలా? అట్లా అలాగే నీటిలో మనం పెట్టి వాళ్ళు రాకుండా పోయి మనం అట్లా వాళ్ళు అది పూర్తిగా మనం తీసుకొని కాస్త కూర్చో వస్తుంది, అది రాదు. అనంతరం రావులపాలెం మీదుగా దేవరపల్లి, ఈతకోట గ్రామాల్లో పర్యటించిన జగన్ అకాల వర్షాల కారణంగా పంట నష్టంతో కుదేలైన అన్నదాతలను పరామర్శించారు. అకాల వర్షాలతో పంట నష్టం ఎంత జరిగిందో తెలిసినప్పుడు ఒకే రకంగా పరిహారం ఇవ్వకుండా వివక్ష ఎందుకు చూపుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. అందరికీ వర్షం పడింది అనే సంగతి తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళు వస్తేనే ఇస్తారు, చూస్తేనే ఇస్తారని ఎందుకు అనుకోవాలా? ప్రతి ఎకరాకు ఎందుకు ఇవ్వకూడదు? ప్రతి ఎకరాకు వర్షంలో నాలుగు సంగతి అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు ఈ మాదిరిగా అన్యాయం చేయడం ఎందుకు? అందరికీ ఇవ్వాలి, అందరికీ ఇచ్చేసేయండి. తడిసిన ధాన్యం ఖచ్చితంగా కొనే కార్యక్రమం చేయాలి. కనీస మద్దతు ధర ప్రకారం 1,057 ఇచ్చి కొనాలి. మొలకలెత్తిన ధాన్యం, తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనాలి. కొత్తకోట మండలం బాలయోగిపేటలో పర్యటించిన జగన్ బాధిత రైతులను పరామర్శించారు. చంద్రబాబు ఇసుకపై చూపే శ్రద్ధ రైతులపై చూపితే బాగుంటుందన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సింది ఎప్పుడో చేయాల్సింది పోయి రాను కూడా కనీసం రాలేదంటే అసలు ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి బహుశా ఇంకొకరు ఉండరు. నిజంగా రైతులు పడే బాధ ఇప్పటికైనా కానీ మీ ద్వారా అన్న ఈ పంటలు చూస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారి కాస్తో కూస్తో జ్ఞానోదయం అయితే కనీసం రైతులన్నా బాగుపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ జగన్ పర్యటించారు. దువ్వలో పంట నష్టమైన రైతులను పరామర్శించారు. దెబ్బతిన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. 1,000 రూపాయలు విలువ చేసే బస్తా ధాన్యాన్ని 500కు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పంట నష్టమైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ తడిసిన ధాన్యం, మొలకలెత్తిన ధాన్యం, ఈ తడిసిన ధాన్యం, ఈ మొలకలెత్తిన ధాన్యం, ఈ రంగుమారిన ధాన్యం పూర్తిగా కనీస మద్దతు ధరకు ఏదైతే ధర ఉందో 1,057 రూపాయలు బస్తా, అదే ధరకు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు
ఖచ్చితంగా ఈ పని చేయాలి. అదే మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడినాయి. ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా నష్టపోయినారన్న సంగతి అందరికీ తెలుసు. ఈ ఎకరాలో నష్టపోయింది, ఆ ఎకరాలో నష్టపోలేదు అని చెప్పాల్సిన పనుల. కాబట్టి ప్రతి ఎకరాకు కూడా కాంపెన్సేషన్ కూడా అందాలి. ఇది కూడా గట్టిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుగు ప్రయాణంలో తణుకు వద్ద వీఆర్ఏలు తమ సమస్యలపై జగన్కు వినతి పత్రం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వైఎస్ జగన్ వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. సాక్షి న్యూస్ జనరల్ డెస్క్.